హాయ్ దిస్ ఇస్ సతీష్. మరి హోల్డ్లో ఉన్న 18 మందిలో టాస్క్లు పెట్టి డేర్ ఆర్ డై అని చెప్పేసి టాస్క్లు ఏది పెట్టారు కదా, ఆరుగురిని రిజెక్ట్ చేసి 12 మందిని సెలెక్ట్ చేయడం కోసం. మరి నేను ఎపిసోడ్ చూసిన తర్వాత మీకేమనిపించింది? ఎవరికి ఇచ్చిన డేర్ ఆర్ డై టాస్క్, అంటే ఎవరు ఆడిన డేర్ ఆర్ డై టాస్క్లో ఎవరిది నిజంగా చాలా రిస్కీ అనిపించింది, ఎవరు ఎక్కువ డేర్ చేశారనిపించింది, చాలా కష్టమైంది, పెయిన్ఫుల్ అనిపించుకున్నది ఆ డేర్ ఆర్ డై టాస్క్లో ఎవరిది? అయ్యో మరి ఇది టూ మచ్ కదా అనిపించింది ఏది ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మరి వీడియో చూసే ముందు లైక్ చేయండి, అట్లాగే హైప్ ఇవ్వడం అయితే మర్చిపోకండి. సరే, ఇక వెజిటబుల్ వేస్ట్ టాస్క్ అంట బాగానే ఉంది. అది బాక్స్లో తలబెట్టాలి, పొటాటో నుంచి 3 నెంబర్స్ తీయాలి, అది అన్లాక్ చేయాలి, ఆ కోడ్ అయితే కరెక్ట్గా మ్యాచ్ అయితే ఆ తర్వాత బాక్స్ ఓపెన్ చేసి జ్యూస్ అయితే తాగాలి. అయితే అక్కడ చెప్పుకొచ్చినట్టుగా వారం రోజుల నుంచి కుల్లబెట్టి ఏదో అరుంధతి సినిమాలో వాడిని కుల్లబెట్టాము సమాధులైన మాదిరిగా అంత ఎలివేషన్ ఇచ్చారు, కానీ అంత లేదు అనే విషయం అర్థమైంది. జస్ట్ ఆ బంకలాగా జిగటలాగా జిగురు గుండెవన్నీ తెచ్చి పడేశారని అర్థమైంది. ఎందుకంటే వారం రోజులు కుల్లబెడితే పురుగులు వచ్చేసరి కలర్ కూడా మారిపోయి బ్లాక్ అయిపోయి రకరకాలుగా వచ్చేది. అది ఆ వాసనకి అక్కడ ఉండే వాళ్ళు, అక్కడ పార్టిసిపేషన్ చేసిన వాళ్ళిద్దరే కాదు, అక్కడ ఉండే హోస్ట్ కాదు, అందరూ పారిపోయేవాళ్ళు. అంత దారుణంగా పాడైపోయి ఉండేది. ఎందుకంటే మీరు ఇంకా క్లియర్గా గమనిస్తే వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూస్తేనే అంత భరించలేని విధంగా పెట్టలా. అయితే ఒక 1 డే అయ్యి ఉంటే అన్నీ కట్ చేశారు, తెచ్చారు, పడేశారు. కాకపోతే బిల్డప్ ఇవ్వాలి కదా, హడావిడి చేయాలి కదా, ఆ మాత్రం అయితే చేశారు. సరే, ఈ టాస్క్ అయితే శాలిని ఇంకెవరు అమన్ ఆడారు, బాగానే ఉంది. అయితే ఇక్కడ మాట్లాడితే దీపక్ అని ఆయన ఉన్నాడు కదా, నా హెయిర్ ఊరికే నాకు హెయిర్ మీద పడితే ప్రాణం పోద్ది, వెజిటబుల్స్ ఏదో పోద్ది, కానీ కంఫర్ట్ జోన్ కోసం నేను కూడా రావాలని అందరూ రెడీ అయ్యారు రావడానికి. అతను కూడా ఆ కంపారిజన్ మాట్లాడితే సిచ్యువేషన్ డిమాండ్ చేసినా చేయకపోయినా నా హెయిర్ మీద పడితే ప్రాణం పోద్ది అంటే శ్రీముఖ్ అన్నట్టు కూడా నువ్వు వస్తామని అనకరా, మాకు దాన్ని లేపేయాలి అనిపిస్తుంది. అంటే ఈ కుర్రాడు ఎప్పటికైనా నా హెయిర్ నా ప్రాణం అన్నట్టు ఆపకపోతే ఖచ్చితంగా ఈ సీజన్ అయ్యేలోపు గుండు కొట్టి పంపిస్తారు, డౌటే లేదు. మరి ఆ పిల్లలు ఎప్పుడు అర్థం చేసుకుంటాడు ఏంది, కానీ అంత హెయిర్ పిచ్చి ఉన్నడికి మాత్రం సరే హెయిర్ నువ్వు తేల్చుకొని అయితే ఖచ్చితంగా పెడతారు, మెడ మీద కత్తి అయితే పెడతారు, నో డౌట్. సరే, అది పక్కన పెడితే శాలిని అమన్ అయితే సెలెక్ట్ చేస్తారు. అమన్ ఫస్టే తీసినా సరే ఆ నెంబరు మ్యాచ్ కాలేదు కనుక తీయలేకపోయాడు కనుక మళ్ళీ ట్రై చేస్తాడు. బట్ ఫైనల్లీ శాలిని కూడా మంచిగానే ఆడింది. అవి వెజిటబుల్స్ అన్ని పడినాక కుళ్ళిని అన్ని చెప్పినాక అది కూడా తీసింది. ఫుల్ హ్యాపీ, ఆవిడ కూడా సాధించింది, సక్సెస్ అయింది. అయినా అమన్ కూడా చాలా స్పోర్టివ్గా తీసుకుని ఆవిడ గెలిచింది కదా అని చెప్పేసి ఇది ఒక డేర్. మరి మిగతా డేర్స్తో పోల్చుకుంటే ఇది కష్టమా, మిగతా వాళ్ళకి జరిగింది వాటిలో కష్టమా కూడా చెప్పండి. సరే, ఇక్కడ మళ్ళీ ఒక్కసారి వాళ్ళని ఎమోషనల్గా అంటే ఒక టాస్క్ ఇచ్చేటప్పుడు ప్రిపేర్ చేస్తారనడానికి ఇక్కడ చూడండి, బ్రేకప్లో చెప్పండి అనేటప్పుడు సృష్టి, రోహిత్, అట్లాగే దీపక్, గాయత్రి వాళ్ళ పర్సనల్ లైఫ్లో లవ్ స్టోరీస్, బ్రేకప్, గ్యాప్ వీటన్నిటి కదని చెప్పుకొచ్చారు. వాళ్ళు ఎట్లా మోసపోయారు ఏంటి, అలాగే ఎలా బ్రేకప్ అయింది ఏంటని ఇదంతా చెప్పిన తర్వాత ఆ టాస్క్ ఇచ్చారు కదా. డేర్ 2 ఏంటి, మీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఆర్ గర్ల్ ఫ్రెండ్కి ఫోన్ చేసి మర్చిపోలేకపోతున్నా, నాదే తప్పు, నువ్వు లేకుండా ఉండలేను, లవ్ యూ, ప్లీజ్ అని బతిమలాడుకోవాలంటే ఒక్క ఛాన్స్ కోసం బతిమలాడుకోలే. సాధారణంగా బ్రేకప్ అయ్యిందంటేనే ఇంకా చాలా క్లాషెస్ వచ్చేసి ఈగోస్ హర్ట్ అయిపోయాక నువ్వు నేను అనే స్థాయి వచ్చిన సరే నీకు దండం, నీ దారి నువ్వు చూసుకొని ఆ దారి నేను చూసుకొని ఆ స్థాయికి వస్తారు కదా. మళ్ళీ అట్లాంటి వాళ్ళకి కంప్లీట్గా నీదే తప్పు, నీతో నన్ను భరించలేడని విడిపోయిన వాళ్ళకి మళ్ళీ ఫోన్ చేసి నాదే తప్పు, ఒక్క ఛాన్స్ ఇవ్వు ప్లీజ్, నువ్వు దయదలిస్తేనే నాకు లైఫ్ అని మాదిరిగా అడగాలంటే చాలా ఉండాలి గట్స్. నిజంగా ఆ ఇగో అంత పక్కన పెట్టి తీసుకుని మాట్లాడాలంటే అంత ఈజీ కాదు. బట్ వాళ్ళు ట్రై చేస్తారు. మరి డేర్ ఆర్ డై అన్నారు కనుక మంచి ఆఫర్ కనుక అది ఒకవేళ వర్కౌట్ అయితే మళ్ళీ వెళ్ళొచ్చు కదని. సరే, ఇక్కడ ఎవరు రోహిత్, గాయత్రి, దీపక్, సృష్టి వచ్చారు కనుక మరి 4 ఉన్నారు, ఇద్దరికే చేయాలన్నారు, ఇంకేం చేస్తారు, బెల్ పెట్టేశారు, మంచి పనే చేశారు. ఇక్కడ ముందు ఎవరైతే బెల్ తీసుకుంటారో వాళ్ళకే ఛాన్స్ అని ఫెయిర్గా ఛాన్స్ ఇచ్చేశారు. ఫస్ట్ రోహిత్ తీశాడు, బట్ దురదృష్టం ఏంటంటే కాల్ చేస్తే రింగ్ అయింది కానీ రిసీవ్ చేసుకోవాలి. నెక్స్ట్ దీపక్ 2వ రౌండ్లో తీశాడు, సేమ్ ఆయనకి దురదృష్టం వెంటాడింది, అటు నుంచి అయితే కాల్ రిసీవ్ చేసుకోవాలి. తర్వాత గాయత్రి కూడా ట్రై చేసింది, ఆమెకు వచ్చింది, ఆమెకు కూడా నిజంగా కాల్ లిఫ్ట్ చేయలే. ఇక సృష్టి నిజంగా లాస్ట్కి ఆవిడకే వచ్చింది, అది లాస్ట్ వరకు ఆవిడే ఉండింది, నిజంగా రాసి పెట్టి ఉంది అన్నట్టుగానే ఆవిడకే లాస్ట్కి వచ్చినా సరే ఆమె కాల్ చేసేటప్పుడు ఆ బాయ్ ఫ్రెండ్ అయితే ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఎత్తడం, అయితే ఆవిడ కూడా హార్ట్ఫుల్గా రియల్గానే ఆ ఎమోషన్స్, ఆ పెయిన్ అంతా ఎక్స్ప్రెస్ చేయడం, తన లైఫ్ నుంచి పొమ్మని చెప్పడం. ఎందుకంటే ఆమెను బాగా లవ్ చేసి తర్వాత బాగా లో చేసి అట్లా చేసినా సరే ఈగోని పక్కన పెట్టి మరీ కాల్ చేయడం అంటే పెద్ద విషయమే. ఆ అమ్మాయి ఎమోషనల్గా ఒకసారి మళ్ళీ ఆ పాత జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుంటూ జెన్యున్లీనే ఈవిడైతే లవ్ చేసిందంట, బట్ అతను ఏదో అయ్యిందంట. సరేలో మొత్తానికి లిఫ్ట్ చేశాడు కనుక సక్సెస్ అయింది, నిజంగా రాసి పెట్టినట్టు ఉంది. అక్కడ అభిజిత్ అన్నట్టుగా దేనికో దానికి పనికొచ్చింది ఆ రిలేషన్షిప్ అంటే వాడు పనికొచ్చాడు ఎట్లా అని. అయితే ఇక్కడ లాజిక్ ఏంటంటే ఒక రకంగా అబ్బాయిలు జనరల్గా ఇలా కాల్ చేస్తే టక్కన అమ్మాయిలు ఎత్తరు,
వాళ్ళు పేరెంట్స్తో ఉండొచ్చు, లేకపోతే ఇప్పుడు ప్రెజెంట్ ఇంకో బాయ్ ఫ్రెండ్ లేదా మ్యారీడ్ ఏ స్టేటస్లో ఉంటారో, ఎవరితో ఫ్యామిలీ మెంబర్స్ పెళ్ళిళ్ళు అయిపోతే అత్తారింట్లో ఉండొచ్చు, లేకపోతే ఇంకెవరు ఎక్కడే ఉండొచ్చు. సో అయ్యో మళ్ళీ ఎందుకు నాకు ఈ న్యూసెన్స్ అంతానే వాళ్ళ వెర్షన్ వాళ్ళకు ఉంటుంది కదా, వాళ్ళ పర్సెప్షన్లో లిఫ్ట్ చేయరు. కానీ అమ్మాయిలు చేస్తే ఖచ్చితంగా అబ్బాయిలు ఎత్తుతారు ఎందుకు ఏంటని. సో ఆ రకంగా కూడా వర్కౌట్ కావచ్చు. మొత్తానికి ఈ అమ్మాయిది ఇది. ఇక డేర్ 3 ఏంటంటే ఐ లవ్ యూ బిగ్ బాస్ అనే టాటూ ఫస్ట్ అయితే నుదురు మీద జలక్కి ఇచ్చారు. మరి నుదురు మీద ఇంద్రబాయ్ అనుకుంటే తర్వాత సర్లే అని చెప్పి వాళ్ళు 10 మంది రెడీ అయిపోయారు నుదురు మీద ఏంటి అండి. తర్వాత చేంజ్ చేస్తామన్నారు, అయినా సరే ఎవరు తగ్గట్లే, ఎక్కడైనా ఏ టాటికైనా రెడీ అయిపోయారు, 10 మంది వస్తూనే ఉన్నారు. ఆ తర్వాత నా జీవితం చేతి మీద వేసుకోవాలన్నారు, లేదా ఐఎంఏ లూజర్ అన్నారు. అయితే ఇది నాకేమనిపించిందంటే ఈ షో మీద అంత పిచ్చితో, అంత ఇష్టంతో, అంత ప్రేమతో డూ ఆర్ డై అయిన మాదిరిగా టాస్క్ చెప్పిన మాదిరిగా అంత ఇష్టపడి వచ్చే వాళ్ళ విషయంలో మరీ అంత మూర్ఖంగా నీ బతుకు నా బతుకు ఏంది అది ఆ టాటిల్ కాకుండా, ఎందుకంటే ఆ షో రెప్యుటేషన్ పెరిగే మాదిరిగా ఓకే దానికి కూడా ప్రిపేర్ అవుతారో లేదో చూద్దాం అని చెప్పి లాస్ట్ మినిట్లో, కాకపోతే అది ప్రింట్ వేసి తర్వాత చేస్తారు కదా, అంతవరకు వచ్చాక కూడా మళ్ళీ తుడిపేసుకున్నాం ఇంకో రకంగా ఇది కాదు బాబు మేము వెయ్యాలనుకుంటున్నది ఐ లవ్ యూ బిగ్ బాస్ సో కొద్దిగా జలక్కిచ్చి లాస్ట్ మినిట్లో మార్చి ఉంటే బాగుండేది. కానీ మరీ ఎందుకు అంత ఆ షో మీద ఇష్టంతో వచ్చే వాళ్ళకి నీ బతుకు అట్లా కాకుండా ఉంటుంటే బాగుండేదేమో అనిపించింది. నాకైతే అది నచ్చల. కాకపోతే అది పెయిన్ఫుల్లే ఒక రకంగా. అది వేయించుకున్నాడు కూడా తెల్లారులు వేస్తే ఈ షో కోసమే కదా నేను ఎంత తీసుకొని వేసుకున్నాను, సర్లే అని కసి పౌరుషం రోషంతో ఆడొచ్చు, ముందుకు వెళ్ళొచ్చు. ఒక్కోసారి ఫెయిల్ అయితే ఇచ్చా, అది పోయే వ్రతం చెడ్డ ఫలం దక్కలేదు, అనవసరంగా ఇది వేసుకున్నాను ఈ షో గురించి అనేసి కూడా ఫీల్ అవ్వచ్చు. అయితే అది మార్చి ఉండాల్సింది నా ఫీలింగ్. మరి మీకు కూడా అట్లాగే అనిపిస్తే మరీ నా బతుకు నీ బతుకు అనకుండా అట్లా ఏదైనా అనిపించుంటే బాగుండేది, వేరే ఐ లవ్ యూ బిగ్ బాస్ ఇంకేదైనా టాటూ వేసి ఉంటే బాగుండేది అని ఫీలింగ్. సరే అక్కడ మీరు ఎంతమంది గమనించారు ఆ జపాన్ అబ్బాయి పుట ఎందుకు వచ్చాడో ఆయన అసలు ఇన్వాల్వే చేయట్లా, కనీసం ఫన్నా తెలుగు నేర్చుకున్న అబ్బాయికి తెలుగు రాక తెలుగులో మాట్లాడాలని చేసే ప్రయత్నంలో కొంత ఫన్నీగా ఉంది. వీళ్ళు కూడా ఆయన ఏం పుట ఏం చేస్తున్నా ఎట్లా ఉంది జపాన్కి ఇండియాకి ఏంటి షో అంటే కనీసం మాట్లాడు ఫన్ కోసం ఎందుకు వచ్చిన జపాన్ నుంచి నాకు ఈ కష్టాలు అవసరం అన్నట్టు ఆయన అయితే అక్కడ కూర్చునే ఉన్నాడు. సరే ఇక్కడ బిందు ఇక్కడ మంచి డెసిషనే చెప్పింది, 2 టాస్కులు అమ్మాయిలు గెలిచి సీట్ కన్ఫర్మ్ చేసుకున్నారు కనుక అబ్బాయిలకి ఛాన్స్ ఇస్తామంటే ఆ వెంకీ వైబ్, రోహిత్, నవరసాల మామ వీళ్ళైతే బెల్ కోసం ట్రై చేశారు. వెంకీ బ్యాడ్ లక్ నిజంగా, ఇక్కడ బ్యాడ్ లక్ లాస్ట్లో బ్యాడ్ లక్ అతనికి. ఆయన ఫస్ట్ బెల్ టచ్ చేశాడు బట్ జారిపోయింది, ఆ నవరసల మామ అందుకున్నాడు. ఆయన అయితే మొత్తానికి నా బతుకు అయిపోవాలంటే ఏదో ఒకటి తేల్చేయడం లెక్క, ఎందుకంటే తెల్లారలేసి రోజు ఏదో ఒకటి సాధించాలి, ఏదో ఒకటి పేకాలి, ఏదో ఒకటి పొడవాలి, ఏంది నా బతుకు అనుకున్న వాడికి నిజంగా ఇది రిజల్ట్ ఇదే కదా, నేను రోజు ఫీల్ అయ్యేది అది ఇప్పుడు వచ్చింది, అది నాకు కొత్తగా లేదు, అంత హ్యాపీ, ఒక అవకాశం అంటూ దక్కింది నేను ప్రూవ్ చేసుకోవడానికి అని మాదిరిగా ఆయన కూడా పర్సనల్ లైఫ్లో ఇంతకంటే బెటర్గా వస్తే బాగుండు, రోజు అనుకున్నది ఇక్కడ కూడా అదే టాస్క్ ఇచ్చారు కాబట్టి నాకు ఓకే అని హ్యాపీ అయితే ఫీల్ అయిపోయాడు. బట్ నేను అందుకు చెప్పినట్టుగా మార్చి ఉంటే బాగుండేదని. మరి ఇంతవరకు చెప్పిన దాంట్లో ఇదే కొద్దిగా పెయిన్ఫుల్ అనిపించిందా? లేదు ఇంకా ఇంతకంటే పెయిన్ఫుల్ ఏది నెక్స్ట్ డేర్ 4 గర్ల్స్ కోసమే పర్టికులర్గా పెట్టారు. హెయిర్ కట్ అన్నారు. హెయిర్ కట్ అనగానే అందరూ రెడీ అయ్యారు, అవుతారు కూడా. ఎందుకంటే ప్రతి సీజన్లో చూసేది ఏంది, హౌస్లోకి వెళ్ళాక ఈ అమ్మాయిలకేమో ఒక హెయిర్ కటింగ్ ఎంతవరకు చేయించడం అంత చూస్తారు కనుక అంతకుమించి ఏముంటుందని అందరూ రెడీ అయ్యారు. గాయత్రి ఆల్రెడీ ఒక టాస్క్లో ఫెయిల్ అయింది కనుక ఆమెకు ఛాన్స్ లేదన్నారు. అయితే ప్రతిసారి హౌస్లోకి వెళ్ళాక జరిగేది, ఈసారి హౌస్లోకి వెళ్ళకముందే వెళ్ళడానికే పెట్టేశారు. ఇది ఇక్కడ హెయిర్ అనగానే ఫోటోలు చూపుగానే అపూర్వ కూడా డ్రాప్ అయిపోయా. ఫైనల్లీ మళ్ళీ బెల్ పెట్టి ఫైనల్లీ డిసైడ్ చేసేసారు. ఆ బెల్లో కూడా అంతమంది పోటీ పడిన భాగ్య తుల్లరు ఆవిడైతే బెల్ పట్టేసింది. అయితే నవదీప్ చెప్పినట్టుగా ఆ హెయిర్ కటింగ్ మార్చేసినా కూడా కొద్దిగా క్యూట్గా ట్రెండీగా మేక్ ఓవర్ అయ్యింది. వాళ్ళ హస్బెండ్ ఏంది ఫారిన్ లేడీ వచ్చిందా అనే మాదిరిగా అట్లనే ఒక టామ్ బాయ్ లాగా మార్చేస్తారు. ఆవిడ కూడా పాజిటివ్గానే తీసుకుంది. మా మదర్ కూడా ఇట్లాగే ఉండేది, అయితే నా బిడ్డ నాకంటే స్ట్రాంగ్ అని ఆవిడ కూడా హ్యాపీ ఫీల్ అవుతుంది లెక్క. మరి ఈవిడ కూడా ఫుల్ పాజిటివ్గా తీసుకుని గతంలో హెయిర్ కట్ చేసేటప్పుడు చాలామంది ఎమోషన్ అయ్యి బాగా ఫీల్ అయ్యేవారు, తర్వాత హ్యాపీ ఫీల్ అయ్యేవారు. బట్ ఇప్పుడు సర్లే ఏది జరిగిన మనమేలకైన మాదిరిగా ఫుల్ ఖుషి అయ్యింది ఆ మదర్ సెంటిమెంట్తో మిక్స్ చేసుకొని. అమ్మాయిలకి హెయిర్ అంటే ప్రాణమే, ఈ టాస్కుల్లో ప్రతిసారి చూస్తా ఉన్నాం. నెక్స్ట్ ఇంకా మిగిలిన 14 మందికి ఒకటే డేర్ అన్నారు, లాస్ట్ ఛాన్స్ అన్నారు. అది ఇక్కడ ఒక రకంగా రిస్కే. డేర్ 5 అది మీ ఫేటు తలరాత మీరు మార్చుకోవాలి. 2 కార్డులు ఏమో టాప్ 15కి వెళ్ళేదానికంటే 2 కార్డ్స్ ఏమో అంటే 15 కోసం ఇంకా ఆప్షన్ ఉంటుంది, 2 ఏమో ఎగ్జిట్ కార్డ్స్ ఉన్నాయి. ఇక్కడ వెంకీ వైబ్ను అట్లాగే హేమంత్ అనే కుర్రాడ పోటీ పడ్డారు కదా, వాళ్ళిద్దరే వచ్చారు. ఇద్దరు చెరో ఒక ఎగ్జిట్ తీశారు. ఆల్రెడీ ఒక చెరో ఒకటి ఎగ్జిట్ తీశారు కనుక మళ్ళీ టై అయింది కనుక మళ్ళీ ఆ మడ్పిట్లు అన్నారు. అది కూడా కావాలని పెట్టినట్టుంది వెంకీకి, ఎందుకంటే లేజీగా బురదలో పందిలా ఉంటానన్నాడు. సరే ఉండని చెప్పి అలాంటి టాస్క్ ఇచ్చారు.
అక్కడ ఆ టాస్క్ పర్ఫామ్ చేశాడు, ప్రూవ్ చేసుకుని ఒక గ్రీన్ తెచ్చుకొని ఈ దశకు వచ్చాడు కనుక ఇప్పుడు కూడా ఒక అదృష్టాన్ని పరీక్షించుకునే మాదిరిగా పెట్టినట్టుంది. అందులో కలర్ కార్డ్స్ తీయాలంటే ఒకే ఒక గ్రీన్ కార్డ్ అంటే నిజంగా వెంకీ బ్యాడ్ లక్కే. అక్కడ ఫస్ట్ బెల్ తీసినప్పుడు కూడా ఆయన దురదృష్టం. ఒకవేళ దక్కుంటుంటే ఆ తూనా బతుకు లాంటిది ఏదో టాటూ వేసుకుని ఆయనకనే అవకాశం వచ్చేదాం. అక్కడ బెల్ జారిపోవడం దురదృష్టం, ఇక్కడ మళ్ళీ కార్డు దక్కకపోవడం అతని దురదృష్టం నిజంగా. ఇంకేం చేస్తాడు. అయితే ఆయన అన్నట్టుగా బురదలో పంది రాసి అలాంటి టాస్క్ చేసి ఫైనల్లీ ఆ బురద టాస్క్లో అవుట్ అయిపోయావని ఆవిడ శ్రీముఖ్ అని మాదిరిగా ఒకవేళ వర్కౌట్ అయింది అనుకుంటా, గ్రీన్ కార్డ్ ఎదురుగా వచ్చిందనుక, వెంకీ నువ్వు చాలా లక్కీ, బురదలో పైందన్నావు, నిన్న కూడా నీకు కలిసి వచ్చింది, అక్కడ పర్ఫామ్ చేసిన దానికి అరే కష్టపడుతుండే ఏదో ట్రై చేయాలనుకుంటున్నాడని నవదీప్ ఎట్లాగైతే ఒక గ్రీన్ ఇచ్చారు, ఇక్కడ కూడా మరి నీకు బురద కలిసి వచ్చింది, అయ్యో నీకు చాలా లక్కీ అయ్యా, నువ్వు వచ్చే జనంలో పందిగా బురదలో పుట్టవో కానీ ఈసారి మాత్రం బురద టాస్క్లో నీకు కలిసి వస్తానే అట్లా కూడా చెప్పేవాళ్ళు. బోత్ సైడ్స్ ఉంటాయి కదా, నారాయణకి అట్లా అయితే అట్లా, ఎట్లా చెప్పేవాళ్ళు. సరే మొత్తానికి అతనైతే డేర్ ట్రై చేశాడు, ఒక రకంగా రిస్కే చేశాడు. ఇప్పుడు ఎందుకంటే ఇద్దరికి ఎగ్జిట్ అని ఒకటి వచ్చిన తర్వాత ఇక్కడ వర్కౌట్ అయితే నెక్స్ట్ ఈ గ్రీన్ కార్డు వస్తే ఓకే, మళ్ళీ వెయిటింగ్ లిస్ట్లో మళ్ళీ హోల్డ్లోనే ఉంటారు, లేదంటే బయటికి పోయే పరిస్థితి కదా. ఇప్పుడు ఆయన విషయంలో అదే జరిగింది. ఆ రోహిత్కి అదృష్టవశాత్తు అమ్మయ్య ఇది ఒక రిస్క్ చేశాడు. ఇప్పుడు 15లోకి వెళ్ళిపోయి కూర్చోలేకపోయినా ఇప్పుడు రాజ్ కుమార్ వాళ్ళందరూ 3 గ్రీన్స్తో కావచ్చు, ఇంతకుముందు డేర్స్ అన్ని చేసిన వాళ్ళందరూ గెలుచుకున్న వాళ్ళందరూ వెళ్ళిపోయి అక్కడ కూర్చున్నారు వాళ్ళ ముగ్గురుతో, మిథిలేష్ రెడ్డి, ఆర్జే చారణ్, అట్లాగే రాజ్ కుమార్తో పాటు వాళ్ళ ముగ్గురు, భాగ్య తుల్లేరి, శాలిని, సృష్టి, ఈ నవరసాల మామ ఆ డేర్ విన్ అయ్యారు కనుక. బట్ ఇతర పరిస్థితి ఏంటి, రిస్క్ ఒక రకంగా. అది గ్రీన్ కార్డు వచ్చినా సరే ఇంకా హోల్డ్లోనే ఉండే పరిస్థితి వచ్చింది. బట్ అతనికి ఏంటి గ్రీన్ కార్డు కూడా రాకపోవడంతో అవుట్ అయిపోయాడు. సో ఒక రకంగా బాగా రిస్కీ టాస్క్. అందుకే లాస్ట్లో అభిజిత్ అన్నట్టుగా రిస్క్ అంటే ఆలోచించట్లేదంటే ఒక రకం మరి ఏం చేస్తారు, తప్పదు, వాళ్ళు కూడా ఎత్తడైతే డేర్ చేసి వచ్చారు, రాకపోతే ఎవరో ఒక రెండని వీళ్ళే పిలుస్తారు జడ్జిలే. సో మొత్తానికి ఒక రకంగా నిజంగా రిస్క్ చేశాడు. ఆయన వెంకీ దురదృష్టం 2 సార్లు వెంటాడింది, అవుట్ అయిపోయాడు. సరేక శాలిని, శివసృష్టి, భాగి, నవరసాల మామ ఈ 4 ఛాన్స్ దక్కించుకొని ఆ 7 అయితే మొత్తం ఇప్పుడు అంతకుముందు ఉన్న ముగ్గురితో పాటు వీళ్ళ 4 కలిపి మొత్తం 7 అయితే టాప్ 15లో రాజ్ కుమారి, మిథిలేష్ రెడ్డి, ఆర్జే చరణ్తో పాటు ఈ 4 కలిపి ఉన్నారు. ఇక 18లో 4 టాప్ 15లోకి పోతే ఈ వెంకీ వేబ్ ఎలిమినేట్ అయిపోయాడు కనుక ఇంకా 13 మంది ఉన్నారు. వాళ్ళలో 5 అవుట్ అయిపోయారు. వాళ్ళు ఎవరు అనేది నాకున్న అప్డేట్ ప్రకారం చెప్పేస్తే, ఒక ఆమె మొన్న ముసలాం గెటప్లో వచ్చి తర్వాత రుచిత అనుకుంటా పిల్ల పేరు, తర్వాత మనవరాల క్యారెక్టర్లో వచ్చి హడావిడి చేసింది కదా, ఆవిడ నాకున్న సమాచారం మేరకు అవుట్ అయిపోయాడు. టాప్ 15లో కూడా లేదు. ఈరోజు వెంకీ వేబ్ ఎట్లా అయితే టాస్క్ ఆడి ఫెయిల్ అయ్యి బయటికి వెళ్ళిపోయాడో, జర్నీ ముగిసిపోయిందని చెప్పారు, అట్లా రేపు ఆవిడకి కూడా అట్లా అవుతుంది. తర్వాత ఇంకో పర్సన్ ఎవరంటే లయ, హైదరాబాద్ సికింద్రాబాద్ యాష్తో దడదడలాడించింది కదా, పెట్ట కొంచెం గోతగా, ఆమె కూడా అవుట్. అట్లాగే సుమ సిద్దిపేట, ఈ అమ్మాయి కూడా ఈ రేసులోంచి అయితే తప్పుకుంది, ఆవిడ జర్నీ కూడా ముగిసింది. ఇంకొక అమ్మాయి బైక్ మీద వచ్చింది కదా, హడావిడి చేసింది, ఏదో జాష్న అనుకుంటా, ఆ పిల్ల కూడా, వీళ్ళు అవుట్. ఇంకా జపనీస్ అబ్బాయి పుట, ఆయన కూడా అవుట్. ఇక మిగిలిన 8 మంది టాప్ 15లో అయితే వెళ్ళారు. వాళ్ళు ఎవరో మరి ఇప్పటికే మీకు ఐడియా వచ్చింది కదా, నేను వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరో చెప్పేసానంటే మిగిలిన వాళ్ళందరూ వాళ్ళు ఎవరు అంటే గాయత్రి, అపూర్వ, రోహిత్, అమన్, 5 దీపక్, 6 ప్రియాంక న్యూస్ రీడర్, అట్లాగే 7 ఝాన్సీ, ఈ హేమంత్. వీళ్ళకి మళ్ళీ రెడ్ టీము, బ్లూ టీము, గ్రీన్ టీమ్ అని 3 టీమ్స్ పెట్టారు. రెడ్ టీంలో హేమంత్, రోహిత్ నాయుడు, అట్లాగే అమన్, సృష్టి, భాగ్యతుల్లూరు ఉంటారు. అట్లాగే బ్లూ టీంలో యాంకర్ ప్రియ, నవరసల మామ ఆర్కే, అట్లాగే అపూర్వ, గాయత్రి, రాజ్ కుమార్ ఉంటారు. గ్రీన్ టీంలో ఈ ఝాన్సీ, దీపక్, శాలిని, ఇంకా మిథిలేష్, ఆర్జే చరణ్ తేజ్ వీళ్ళు ఉంటారు. ఇట్లా టీములతో మళ్ళీ నెక్స్ట్ అయితే టాస్క్లు ఉండబోతున్నాయి. సో ఇవి ఎపిసోడ్ హైలైట్స్. మరి మీకేమనిపించింది, ఎవరి డేర్ నిజంగా చాలా కష్టమైంది, అమ్మో చేయలేమనిపించింది, ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఆ వెంకీ వైపు నిజంగా దురదృష్టమైన 2 సార్లు చేయి జారిపోవడం, అతనికి అట్లా దురదృష్టం అయితే ఆ సృష్టికి అయితే 3 సార్లు తీసిన వాళ్ళకి ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం వల్ల ఆవిడకి అట్లా కలిసి వచ్చింది. సో ఆవిడకి లక్ ఫేవర్ చేసింది, ఎదురుగేమో బ్యాడ్ లక్ అనేది ఇంటికి పంపించింది. మరి మీకేమనిపించింది, మీ అభిప్రాయం తెలియజేయండి, లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.